ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. ఇసుక తలరాత మారుస్తానని తల్లినే మారుస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి అనే ఒక భావన తెలంగాణ ఉద్యమంలో ప్రతి తెలంగాణ వాళ్లతో అందరితో కూడా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఉంది. వారి హృదయాల్లో ఒక ముద్రించబడి ఉంది. అటువంటి తల్లి రూపును ఎట్లా మారుస్తావంటూ నిన్న ప్రశ్నించారు. ఈ మేరకు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి క్షీరాభిషేకం చేశారు. దాంతోపాటుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయాలంటూ పిలుపునిచ్చారు. రైట్ శ్రీధర్ గారు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు, కొత్త రూపురేఖలు. ఆ రూపురేఖలు తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించే అవకాశం లేదా? ఎటువంటి చర్చ క్షేత్రస్థాయిలో వినబడుతోంది? అంటే దాదాపు 17 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమకారులు 2007 నుంచి 2014 వరకు, ఆ తర్వాత కూడా తెలంగాణ తల్లి అంటే ఇలా ఉంటుందన్న ఒక స్థిరమైన అభిప్రాయం ప్రజల్లో ఉండిపోయింది. వాడవాడల సాధారణ ప్రజలు, గ్రామీణ ప్రజలు కూడా తమ తమ గ్రామాల్లో కూడల్లో ఇదే తెలంగాణ విగ్రహాన్ని స్థాపించుకున్నారు, వాడు ప్రతిష్ఠించుకున్నారు, పూజిస్తున్నారు. ప్రతి సందర్భంలో దండలు వేస్తూ ఉన్నారు. అది ఇవాళ కొత్త ఏం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కొత్తగా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ ఏం కాదు. ప్రజలేం కోరుకోలేదు ఈ మార్పుని. ప్రజలు కోరుకున్న మార్పు వేరు, కానీ ప్రజలు కోరుకున్న మార్పు ఇవాళ ఈ విగ్రహాన్ని తొలగించి ఇంకో విగ్రహాన్ని పెట్టమని కానీ, తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చమని కానీ ప్రజలేం చెప్పలేము. కానీ ఆయన ఏంటంటే ఎప్పుడో చెప్పాడు ప్రారంభంలోనే, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని. ఆనవాళ్ళు లేకుండా చేయడం రాజకీయంగా అయితే అది వేరు విషయం, కానీ సంస్కృతిని ఆనవాళ్ళు లేకుండా చేసి అది కేసీఆర్ గారి మీద కక్ష తీర్చుకున్నట్టుగా ఆయన భావిస్తే మాత్రం అది అజ్ఞానమే అవుతుంది. ఇవాళ మన తెలంగాణ తల్లి అంటే ఇలా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కళ్ళు మూసుకొని ఏ తెలంగాణ ప్రజలు ఎవరైనా సరే కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచిస్తే కనిపించే విగ్రహం అది. కానీ వాళ్ళ తొందరగా మార్చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహంలో నగలు, ఆభరణాలు, కిరీటాలు ఉన్నాయి, మరి దళిత బహుజనులకు సంబంధించిన ఆహార్యం అది కాదు కాబట్టి మారుస్తున్నాం అన్నారు. సరే, ఆ రకంగా ఆలోచించిన మరి బతుకమ్మ ఉంది కదా, బహుజన బతుకమ్మ అని ఆడుతూనే ఉన్నారు కదా ఇప్పటికి కూడా దళిత బలహీన వర్గాలన్నీ కూడా. అవును, మరి గ్రామీణ ప్రాంతంలో అందరూ పెద్ద చిన్న తేడా లేకుండా, కులాలు లేకుండా అందరూ కలిసి ఆ బతుకమ్మ పండుగ చేసుకుంటారు కదా. అది బహుజనుల బతుకమ్మే కదా, అది దళితుల బతుకమ్మే కదా, ప్రజల బతుకమ్మే కదా. ఆ బతుకమ్మను ఎందుకు తొలగించారని దానికి అర్థం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఇంకోటి అంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా చర్చ సాగుతుంది. అంటే బహుజనులు అంటే ఎప్పుడు అట్లా ఆభరణాలు వేసుకొని ఉండరా? ఇప్పుడు ఎవరికి ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళు ఏదైనా మంచికో చెడుకో ఏదైనా ఫంక్షన్స్కో వాటికి కూడా మంచిగా ఉన్నంతలో అందంగానే తయారై వస్తారు, ఆభరణాలు వేసుకొని కూడా వస్తారు. సో మరి దానికి ఎట్లా క్రైటీరియా అసలు? అంటే అసలు తెలంగాణ సగటు స్త్రీ అసలు ఏమి చాలా నిరాడంబరంగా చాలా సాధారణంగా ఉంటుందని క్రైటీరియా ఎట్లా ఉంటుంది? ఉన్నంతలో ఎవరైనా కూడా బాగానే వేసుకుంటారు ఇవాళ రేపు అనేది ఒక చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులంతా తమ ఛాతీల మీద, తమ చేతుల మీద టీజీ అని రాసుకున్నారు. కాబట్టి మేము టీజీగా మార్చాం, టీఎస్ని అని రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అవును, కానీ అదే తెలంగాణ ఉద్యమంలో ఈ విగ్రహం ఉంది కదా, మరి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. మరి తెలంగాణ ఉద్యమం పుట్టకముందు, భారత స్వాతంత్రానికంటే ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే కాకతీయ శిలాతోరణం ఉంది. అవును, మరి దాన్ని వాళ్ళు ఎందుకు తొలగించారు? మరి చార్మినార్ ఎందుకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టత లేదు, ఈ ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఒక విగ్రహం మార్చడం వెనక ఒక నేపథ్యం కానీ స్పష్టత కానీ లేకుండా హడావిడిగా చేయడం వల్ల ఈ అనర్థం తలెత్తింది. వాళ్ళ ప్రజల ఆమోదం కూడా లేదు వాటికి. రైట్, ఓకే, రైట్. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ రవికుమార్ గౌడ్ గారు. సో తెలంగాణ తల్లి విగ్రహం నిన్న మార్పుకు సంబంధించి అఫీషియల్గా నిన్న ప్రభుత్వం ఆవిష్కరించింది. ద సేమ్ టైం నిన్న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహం అంటే మొదటి నుంచి ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేటీఆర్ గారు ఆవిష్కరించారు, క్షీరాభిషేకం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి కూడా పార్టీ శ్రేణులందరికీ పిలుపునిచ్చారు క్షీరాభిషేకం చేయాలని. సో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో? తెలంగాణ తల్లి విషయంలో చర్చ కాదు జరుగుతున్నది, కుట్ర, కుతంత్రం. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణ చరిత్రని, తెలంగాణ సంస్కృతిని, సాంస్కృతిక వైభవాన్ని, సాహితీ వైభవాన్ని
ఒక భద్రపరచకుండా తరతరాలుగా మోసం జరిగింది. దాన్ని ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో దాన్ని చేసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ తల్లికి రూపం అనేది ఒక రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణ వ్యతిరేకులకు తెలంగాణకు అడ్డం పడేటటువంటి వాళ్లకు దాబేదారులుగా బ్రోకర్లుగా సంచులు మోసినటువంటి వాళ్ళు రూపొందించింది కాదు. మీరు సంచులు మోస్తున్న టైంలో వాళ్లకు వత్తాసు పలుకుతున్న సమయంలో తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరం వినిపించి ఆ ధిక్కారం నుంచి తన తల్లికి ఒక రూపం ఇచ్చుకున్నటువంటి ఉద్యమ తల్లి తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రకటించింది కాదు, అది ప్రభుత్వం రూపొందించింది కాదు. ఉద్యమ క్రమంలో ఆ రోజు తెలంగాణ మీద ఆధిపత్యంతో రుద్దినటువంటి తెలుగు తల్లిని ధిక్కరించి తెలుగు భాష పేరు మీద, తెలుగు సంస్కృతి పేరు మీద, తెలుగు చరిత్ర పేరు మీద తెలంగాణ మీద ఆధిపత్యం చేస్తున్నటువంటి క్రమంలో, ఆధిపత్య భావజాలాన్ని రుద్దుతున్న క్రమంలో ఒక తెలంగాణ మట్టి బిడ్డలుగా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధిక్కార స్వరం వినిపించి తెలుగు తల్లి కాదురా మాది తెలంగాణ తల్లిరా బిడ్డ అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమ క్రమంలో అందరూ ఉద్యమకారులను రూపొందించినటువంటి దానికి భావన ఇవాల్టిది కాదు. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలోనే తెలంగాణ తల్లికి భావన ఉన్నది. అనేక సందర్భాల్లో ఆ భావనని తెలంగాణ బుద్ధిజీవులు మట్టి జీవులు ఆ భావనని వెల్లడిస్తూ వచ్చిండ్రు. కానీ 2005-6 ఆ సందర్భంలో తెలుగు భాష పేరు మీద మరొకసారి తెలంగాణ మీద పెత్తనం చేయాలన్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని భూస్థాపితం చేయాలన్నటువంటి కుట్రని ధిక్కరించి ఆ భావనకి 2007లో అనేక మంది, ఒకరిద్దరు కాదు అనేక మంది ఉద్యమకారులు బుద్ధిజీవులు వీళ్ళందరితో సంప్రదించి చర్చించి ఒక మేధమదనం చేసి ఆ రోజు ఒక రూపం ఇచ్చిండు కేసీఆర్ గారు. అది ఇవాళ తెలంగాణలో సగటు స్త్రీని రిఫ్లెక్ట్ చేసే విధంగా మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ సగటు స్త్రీ ఆహార్యం ఇదే అని క్రైటీరియా ఏంటి? నేను ఒకటే అడుగుతున్నా సగటు స్త్రీ లాగా ఉండాలి, బహుజన స్త్రీగా ఉండాలి అని చెప్పేసి వాదించేటటువంటి మనవాళ్ళకి ఒకటే అడుగుతున్నా. 20 ఏళ్ళుగా తెలంగాణ తెలుగు తల్లి అని చెప్పేసి రుద్దిరి కదా. ఆ రోజు మీ బుద్ధి ఎక్కడ పోయింది? మీ వంకర బుద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ దేశంలో ఏ తల్లి అయినా భారతమాత రూపం ఎట్లా ఉన్నది? తెలుగు తల్లి రూపం ఎట్లా ఉన్నది? ఈరోజు తమిళనాడు, మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, ఛత్తీస్గఢ్ ప్రతి రాష్ట్రానికి ఒక రూపం ఇచ్చుకున్నారు. ఏ రూపం ఉంది? ఒక్క తెలంగాణకు వచ్చేసరికి మీ వంకర బుద్ధి, మీ వక్ర భాషల కబార్దార్. ఊరికే కాదు, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి తెలంగాణ తల్లిని మీరు వంకర బుద్ధితోటి కుట్రతోటి తెలంగాణ చరిత్రని ఇంకా కూడా ఆంధ్ర వాళ్ళ తొత్తు కోసం తెలంగాణ అస్తిత్వాన్ని మట్టగలిపి భూస్థాపితం చేసేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఇవాళ మీరు ఆ రోజు ఎవరి సంచులు మోసిర్రో, ఎవరి కోసం పనిచేసిర్రో తెలంగాణ ప్రజలంతా ఒక్కటిగా నిలబడి రోడ్ల మీదకి వచ్చి తనలాడుతుంటే తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల మీదకి వచ్చినటువంటి మీరు ఇవాళ మాకా చెప్పేది? తెలంగాణ అస్తిత్వ పాఠాలు, తెలంగాణ భావోద్వేగ రూపం అట. అసలు తెలంగాణ భావోద్వేగంతో ఎన్నడైనా మీకు సంబంధం ఉందా? ఎప్పుడు కూడా తెలంగాణ భావోద్వేగాన్ని మట్టి కల్పించాలని చెప్పేసి భావోద్వేగంతో ఆటలాడుకున్నటువంటి సన్నాసులు, వాళ్లకు ఒత్తాస పలికినటువంటి వాళ్ళు మీరు. ఇవాళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ బుద్ధిజీవులకి, తెలంగాణ ఉద్యమకారులకు వీళ్ళేదో పాఠాలు చెప్పాలని చూస్తున్నారు. అస్తిత్వాన్ని ఖబర్దార్, తెలంగాణ అస్తిత్వంతో ఆడుకుంటామంటే మట్టి కొట్టకపోతారు. ఆ మట్టిలోని ఆ తెలంగాణ తల్లి అడుగుల కిందనే ఆ తెలంగాణ తల్లినే పాతాళానికి తొక్కుదని మిమ్మల్ని రాజకీయంగా మర్చిపోదు బిడ్డ. సో ఇది భరతమాత తొలినాళ్ళ ఫోటో. భరతమాత కూడా భరతమాతకు 75 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితమే భరతమాతకు ఒక రూపం ఇచ్చింది. మరి కిరీటం ఎందుకు పెట్టిండ్రు? చెప్పండి. మీ ఇందిరాగాంధీ కదా, మీ నాయకులే కదా దాన్ని రూపొందించింది. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళ తెలుగు తల్లికి కిరీటం కావాలి, తెలుగు తల్లికి మాత్రం కిరీటం కావాలి, వైఢూర్యాలు కావాలి, ఒక రూపం అద్భుతంగా కావాలి. తెలంగాణ తల్లి మాత్రం ఓ పేదరాలుగా కనిపించాలి. ఏంది మీ కుట్రలేంది అంటే తెలంగాణ ఇవాళ దేశంలో 10 ఏళ్లలో తలమని కొట్లాడి నిలబడి తనలాడిన 100 సంవత్సరాలుగా తనలాడిన తెలంగాణ
ఇవాళ విజయం సాధించినటువంటిది. పోరాటం చేయటమే కాదు, ఆ పోరాటం విజయం సాధించింది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటంలో. మీ కుట్రలకు అనేక సందర్భాల్లో బలైంది తెలంగాణ. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రజలంతా కూడా తరిమితే, దొరల్ని భూస్వాములు పెత్తందారులను తరిమితే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి తీసి కుచ్చు టోపీలు పెట్టి ఎమ్మెల్యేలను ఎంపీలు చేసి ప్రజల పోరాటాన్ని భూస్థాపితం చేసింది. 69 తెలంగాణ పోరాటం. ప్రజలు 12 మంది ఎంపీలను గెలిపించి తెలంగాణ అస్తిత్వాన్ని ఎత్తిపడితే మీరు చేసిందండి వాళ్ళని లోపరుచుకొని ఆ తెలంగాణ అస్తిత్వాన్ని మట్టి కల్పించారు. 400 మంది యువకుల రక్తంగా వచ్చారు. తెలంగాణ అనేక సందర్భాల్లో నక్సల్బరీ పోరాటం కావచ్చు, ఏ పోరాటం కావచ్చు, ఏ సందర్భం చూసినా కూడా తెలంగాణతో ఆటలాడుకునే చరిత్ర ఉంది. కానీ తెలంగాణ భావోద్వేగాలని కించపరిచి ఆ భావోద్వేగాలతో ఆటలాడుకునే చరిత్ర ఉంది తప్ప ఆ భావోద్వేగాలను గౌరవించి వాటికి ఒక రకమైనటువంటి సానుకూలంగా స్పందించినటువంటి చరిత్ర లేదు. తెలంగాణ ఇచ్చినమంటున్నారు. డిసెంబర్ 9 మీరు ఇయ్యలే. మీ మెడలు వంచిన రోజు తెలంగాణ ప్రజలు మీ మెడలు వంచి తెలంగాణకు ఒప్పించి పార్లమెంట్లో ప్రకటించిన రోజు. ఈ రోజు వరకు ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులుగా మాకందరికీ కాంగ్రెస్ మీద, సోనియా గాంధీ మీద గౌరవం ఉండే. కానీ మీరు చేసే చిల్లర పనులతోటి, వంకర పనులతోటి చిటిమాటి చేస్తున్నటువంటి ఆ గౌరవాన్ని కూడా పోగొట్టేటట్టు చేస్తున్నారు. వాళ్ళ బరాబర్గా చెప్తాం, డిసెంబర్ 9 అనేది మీరు తెలంగాణ ఇస్తే వచ్చిన రోజు కాదు. మీ మెడలు వంచి, మీకు తాబేదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, మీకు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మెడలు వంచి ఉరికించి తెలంగాణకు ఒప్పించి పార్లమెంట్లో అధికారికంగా ప్రకటన చేయించిన రోజు డిసెంబర్ 9. చరిత్ర అదే ఉంటుంది. రైట్. తెలంగాణ తల్లి విగ్రహం గత కొన్ని సంవత్సరాలుగా ఆరాధింపబడినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఇటువైపు ఉంది. ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఉంది. అయితే తెలంగాణతో సెంటిమెంట్తో, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పుని జీర్ణించుకోలేకపోతున్నారు, ఒక మదన పడుతున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఆరాధించినటువంటి తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చారు అని. అంటే ఇక్కడ ఒక శక్తి స్వరూపిణిలాగా తెలంగాణ తల్లి విగ్రహం, మొదటి నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ చాలా సాధారణ మహిళ మేము రిప్రజెంట్ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. అయితే సాధారణ మహిళ మరి ఇలాగే ఎందుకు ఉండాలి? సాధారణ మహిళలు ఇంకా చాలా రకాలుగా ఊళ్ళల్లో ఆహార్యంతో ఉంటారు, మరి అట్లా కూడా ఉండొచ్చు కదా. ఇదే ఫైనల్ అనే క్రైటీరియా ఎట్లా అంటూ ఒక ప్రశ్న కూడా తెలంగాణ సమాజం వేస్తోంది. సో ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఒక శక్తి స్వరూపిణిలాగా ఆరాధనీయ రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని అనవసరంగా మార్చి ఏకంగా సాంస్కృతిక దాడి జరుగుతోంది, సాంస్కృతిక పునర్జీవం పైన దాడి చేస్తోంది ప్రభుత్వం అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు జరగబోతున్నాయి. రెడీగా తెలంగాణ తల్లులపైన కీచక పర్వం అని వార్త చూస్తున్నాం. ఒక పక్క తెలంగాణ తల్లిని నిన్న ఆవిష్కరించారు సోనియా గాంధీ బర్త్డేని పురస్కరించుకొని. అయితే ఇట్లా తల్లుల్ని గౌరవిస్తామని ఒక పక్క చెప్తూనే నిన్న ఆశా కార్యకర్తలపైన పోలీసులు చాలా ఇష్టారీతిన వ్యవహరించారు. దీనిపైన చాలా తీవ్రంగా అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్. రవికుమార్ గౌడ్ గారు, తెలంగాణ తల్లులపైన నిన్న కీచక పర్వం, ఆశా వర్కర్లపైన చాలా అమానుషంగా మగ పోలీసులు వ్యవహరించారంటూ చాలా తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి బయట కూడా. ఇప్పుడు ఆశా వర్కర్లు నిన్న చూసినాను, వాళ్ళు చేసినది ఏంటంటే వాళ్లకు నిజంగా కూడా తెలంగాణ రాకముందు ఆశా వర్కర్లని చాలా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేవాడు, వాళ్ళ శ్రమ దోపిడీ చేసేది. 1500 రూపాయలు ఇచ్చేది. దాన్ని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు అందరూ ఆడబిడ్డలు, మళ్ళీ వీళ్ళు పనిచేసేది కూడా ఆపద కాలంలో, ప్రతి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి, ఆ పేద తల్లులకు, పేద ప్రజలకు వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి సేవలు క్షేత్రస్థాయిలో చేస్తారు అని చెప్పేసి గ్రహించి వాళ్ళకి 9,500 రూపాయలని జీతం చేసింది. 1,500ని ఒకటేసారి 9,500 చేసింది. 9,000 రూపాయలు చేసింది. నీకు ఎక్కడా లేదు అసలు చరిత్రను చేసి వాళ్లకు తర్వాత గౌరవంగా యూనిఫాము అవన్నీ కూడా వాళ్ళని మంచిగా ఒక మంచి, ఎందుకంటే మన ఆడబిడ్డలు, మన తల్లులని, పిల్లల్ని ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించి రాత్రింబోళ్ళు పనిచేసేటటువంటి వాళ్ళ ఉద్దేశంతో చేసేది. ఎన్నికల సమయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చేసిందంటే, మీరు ఇట్లా కాదు మీకు 18,000 రూపాయలు ఇస్తాం, నెలకు 9,500 రూపాయలు కాదు, డబల్ 18,000 రూపాయలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పేసి రెచ్చగొట్టి వాళ్ళకి ఇంకింత ఆశ కల్పించింది. అది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది. వాళ్ళని ఎక్కడికక్కడ
వాళ్ళ దగ్గరికి మీటింగులు పెట్టి వాళ్ళతోటి చెప్పించి అదొకటైతే చెప్పించి వాళ్ళని అయిపోయింది, వాడుకుంది, ఉపయోగించుకుంది, ఎన్నికలు అయిపోయింది, సంవత్సరం అవుతుంది. వాళ్ళు నిన్న వచ్చింది కూడా ఏంటంటే అసెంబ్లీ ముట్టడికో లేకపోతే మీ మంత్రుల గిరవయో ముఖ్యమంత్రిని గిరవ చేయడానికి రాలే. వాళ్ళ హెచ్ఓడి ఆశా వర్కర్లు పనిచేసేది హెచ్ఓడి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉంటుంది కదా, దాని డిఎంహెచ్ డిహెచ్ దగ్గరికి వినతి పత్రం ఇచ్చుకోవడానికి వాటికి వచ్చి పిలిపించుకుని ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంటే కనీసం మేము మా సమస్య ఇది అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఈ టైంలో మీరు ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం చేయాలని ఒక హెచ్ఓడికి ఎవరికి ఇచ్చుకుంటాను మరి పోయింది. అక్కడికి వస్తే కనీసం అక్కడ హెచ్ఓడి అది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనేది వాళ్ళ ఆఫీస్ అండి, వాళ్ళ ఆఫీసు సొంత ఆఫీస్ అది. అక్కడ కూడా పోలీసులు చాలా దౌర్జన్యంగా అసలు అమానుషంగా మామూలుగా కాదు. ఆ పోలీసులు అయితే చూస్తుందంటే ఒక 4-5 మహిళలు విజువల్స్ నిన్న మొత్తం చూసినాం. చేతులు బట్టి గుంజడము, చీరలు బట్టి గుంజడము, వాళ్ళని ఎంత అంటే ఒక మగ పోలీసులు మళ్ళీ కానిస్టేబుల్స్ కాదు, ఓ ఏసీపీ స్థాయి అధికారి, ఒక సిఐ ఎస్ఐ స్థాయి అధికారులే అంత అమానుషంగా మనం కళ్ళ ముందు చూస్తాం. ఏంది అసలు ఏమవుతుంది? ఓ పక్కనేమో అదే టైంలో అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు గారు తెలంగాణ జాతికి తెలంగాణ తల్లి వైభవాన్ని ప్రవచిస్తున్నారు. ఒకవైపు అప్పటికే నడుస్తున్నది, బయటనేమో తెలంగాణ తల్లుల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ప్రతి ఆడబిడ్డ, తెలంగాణ ప్రతి ఆడబిడ్డ, ప్రతి భవిష్యత్తు పౌరుడు పిల్లల ఆరోగ్యం కోసం నిరంతరం పనిచేసే ఆశా వర్కర్లనేమో దాష్టికం, కీచకం, దుశ్శాసన పర్వం, ఎంత దౌర్జన్యం అంటే అమానుషంగా కొట్టి హింసలు పెట్టి లాస్ట్కు వాళ్ళ లీడర్, ఆశా వర్కర్ల లీడర్ సంతోష ఇది ఉంటుంది పేరు, ఆమె పడిపోతే కూడా దెబ్బతిని అక్కడ స్పృహ తప్పి పడిపోతే కూడా కనీసం ఆమెను ఇంకా ఏమంటారు చూడు వీళ్ళు కనీసం అంత దౌర్జన్యం, కనీసం ఒక అంబులెన్సో గిల్సో పిలిపించకపోతే ఆ విషయం తెలిసి ఇక్కడే భవన్లో ఉన్నటువంటి కేటీఆర్ గారికి తెలిసి అప్పటికప్పుడే అంబులెన్స్ పంపించి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే కూడా అక్కడ కూడా వాళ్ళకు వైద్యం అందకుండా చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. అప్పుడు కేటీఆర్ గారే ఉస్మానియా హాస్పిటల్లో చాలా వాళ్ళ పట్ల ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే అప్పటికప్పుడే మంత్రి గంగుల కమలాకర్ గారిని, మహమూద్ అలీ గారిని, సత్యవతి రాథోడ్ గారిని టీఆర్ఎస్ నాయకత్వాన్ని అర్జెంటుగా అక్కడికి పంపించి హాస్పిటల్లో వాళ్ళని చేసి వచ్చింది. అంటే మీరు ఏం చెప్తున్నారు? ఒకవైపున ప్రతి దగ్గర రాజకీయం, ప్రతి దగ్గర చిల్లర వ్యవహారం, మీరు ప్రజల్ని మోసం చేసిండ్రు, వీళ్ళ చేతిలో మోసపోయినామని తెలంగాణలోని ప్రతి వర్గం వాళ్ళకి గ్రహించింది. ప్రతి వర్గం గ్రహించి మిమ్మల్ని ప్రశ్నించేసరికి తట్టుకోలేక వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం అని చెప్పేసి చెప్తున్నారు. వాటన్నిటికీ తెలంగాణ సమాజం తప్పనిసరిగా సమాధానం చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీ సంవత్సరం అన్నారు కదా, సంవత్సరం వదిలిపెట్టేది లేదు, అన్నిటినీ క్షేత్రస్థాయిలో మీ సంగతి ఎండగడతాం. శ్రీధర్ గారు, సో వాళ్ళ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు శాంతియుతంగానే ప్రోగ్రామ్ తీసుకున్నారు. నిజంగా వాళ్ళు ఏంది అక్కడ ఆందోళనలు చేయడం కావచ్చు, చాలా విస్తృతంగా ఉన్న శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా ప్రోగ్రామ్స్ కూడా కాల్ ఫర్ చేయలేదు. అయినా కూడా వాళ్ళు శాంతియుతంగా చేస్తుంటే పోలీసులు ఆ రకంగా పోలీసులు పోవడం, స్వయంగా మగ పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడం, ఒక హై క్యాడర్ పోలీసులు వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా వ్యవహరించడం, ఇదంతా కూడా ఎట్లా గమనిస్తున్నారు తెలంగాణ సమాజం? ఆశా వర్కర్లు అసెంబ్లీకి వెళ్తేనో సెక్రటరియట్కి వెళ్తేనో పోలీసులు నియంత్రించే అవకాశం ఉంది, అది అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవది, చట్టం స్పష్టంగా చెప్తుంది మహిళల్ని నియంత్రించాలంటే మహిళా పోలీసులు మాత్రమే ఉండాలి అక్కడ, వాళ్ళని నియంత్రించాలి తప్ప మగ పోలీసుల ప్రమేయం ఉంటుందని చెప్పి చట్టం స్పష్టంగా చెప్తాను. కానీ నిన్న మనమంతా వీడియోస్ చూసాం, మగ పోలీసులే దాడి చేయడం కానీ, వాళ్ళని లాగడం కానీ, వాళ్ళ మీద చేయి చేసుకోవడం కానీ ఇవన్నీ చూసాం. ఇందాక రవి గారు చెప్పినట్టుగా వాళ్ళు పోయింది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం. అంతేకాకుండా ఒక ఉద్యమిస్తాం, మేము ముట్టడి చేస్తాం, కట్టడి చేస్తాము, దాడి చేస్తామన్న ప్రకటన ఎక్కడ రాలేదు. అందులో అంత మహిళలు, ప్రత్యేకించి గ్రామ ప్రాంతాల్లో మహిళల్ని ఆదుకునే ఒక వ్యవస్థ ఆశా వర్కర్ల వ్యవస్థ. అన్ని కష్ట నష్టాలకు కానీ, అన్ని ఆరోగ్యపరమైన సమస్యలకు కానీ వాళ్ళంతా తల్లులాగా ఉంటారు. మరి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళా లోకానికి తల్లులాగా వ్యవహరించే ఆశా వర్కర్లను ఒకవైపు లాఠీచార్జ్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి అరెస్ట్ చేసే
సందర్భం ఒకటి చూస్తే, మరోవైపు ఏమో తెలంగాణ తల్లిని ఇందాక రవి గారు చెప్పిన అసెంబ్లీలో ఉపన్యాసాలు, సెక్రటరియట్లో ఉపన్యాసాలు మనం చూసాం. ఇది ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో దొక్కిచ్చారు, వాటర్ క్యాన్లు వదిలేరు వాళ్ళ మీద. ఆ దృశ్యం మళ్ళీ కనిపించింది. ఇవాళ ఒకటే అడుగుతున్నా నేను, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు 18,000 ఇస్తామని హామీ ఇచ్చారా లేదా? అది తెలంగాణ శాసనసభలో ప్రకటించాల్సింది. మేము ఇచ్చామని చెప్పాల్సింది, లేదా మేము ఇవ్వలేదని చెప్పాల్సింది. ఆశలు కల్పించి మీరు ఓట్లు వేయించుకొని మద్దతు కూడా కట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మీరన్నా 18,000 ఎక్కడివి ఏవి అని అడిగితే ఇవాళ వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం విజువల్స్ చూస్తున్నాం, చాలా దారుణంగా ఉంది. వాళ్ళు చాలా దారుణంగా చూసాం, అందరం చూసాం, ప్రజలంతా చూసారు. ఒక్క మాట, ఛానల్ ఇదే ఆశా వర్కర్లు అందరూ కరోనా టైంలో చేతులు ఎత్తేసి ఇళ్లలో దాక్కుంటే గ్రామీణ స్థాయిలో ఇంటింటికి తిరిగి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాన్ని, వైద్య సదుపాయాల్ని, అవసరమైనటువంటి మిగతా మొత్తం సర్వీసులు చేసినటువంటి వాళ్ళు ఇదే ఆశా వర్కర్. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు తల్లులంటే వీళ్ళే, అందులో ఏం సందేహం లేదు. మరోవర్ ఏంటంటే మిగతా ఉద్యోగులకు ఒక టైం ఉంటుంది, వీళ్ళకి టైం కూడా ఉండదు, ఉద్యోగ భద్రత లేదు, ఇస్తాన్న 18,000 గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇదేంటని అడగడానికి వచ్చిన వాళ్ళపైన ఇంత దారుణంగా ఇవాళ హరగోపాల్ గారు వ్యాసం రాసే ఆంధ్రజ్యోతిలో చూసాం. పోలీసుల దూకుడు చర్యలు చాలా మితిమీరిపోతున్నాయని చెప్పేసి ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. మహిళల సమస్యలను ఆకలింపు చేసుకోవాలి, వాళ్ళని ఆహ్వానించాలి, గుర్తించాలి. కేసీఆర్ గారు వాళ్ళకి పిలిచి భోజనం పెట్టి సమస్యలు తెలుసుకున్నాడు, కానీ వాళ్ళకి జరగలే. నేను ఆశా వర్కర్ల పైన పోలీసులు చాలా అమానవీయంగా ప్రవర్తించారు. అక్కడ చాలామంది మహిళలు స్పృహ తప్పి పడిపోయినా కూడా వాళ్ళ అమానుష కాండ ఆగలేదు అంటూ చాలా తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి చాలా చోట్ల నుంచి. అయితే నిన్న మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు నిన్న ప్రవర్తించిన తీరు పట్ల. ఇక్కడ నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది. సరే, అఫ్కోర్స్ మళ్ళీ నెక్స్ట్ మండేకి అసెంబ్లీ వాయిదా పడింది. అయితే నిన్న అసెంబ్లీలోకి బీఆర్ఎస్ శాసన మండలి సభ్యుల్ని అనుమతించలేదు. కారణం ఏంటంటే అక్కడ రేవంత్ అండ్ ఆదాని బాయి అంటూ నిన్న టీషర్ట్స్ వేసుకున్నందుకు వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. సో అదే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అదే ఆదాని విషయంలో అక్కడ కాంగ్రెస్ పార్లమెంటు దగ్గర ఢిల్లీలో ఆందోళన చేస్తే ఎట్లా రైట్ అవుద్ది, ఇక్కడ మేము ఆదాని విషయంలో ఇక్కడ కాంగ్రెస్ బంధాన్ని ఎండగడితే రాంగ్ ఎట్లా అవుద్ది అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రవికుమార్ గౌడ్ గారు, ఏంటి డబుల్ స్టాండర్డ్ కాంగ్రెస్ వైఖరి అనేది? ఏం లేదు, ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం కావాలి. రాహుల్ గాంధీ గారేమో ఒకవైపున ఆదాని ఇవాళ కాదు 5 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా అమ్ముతున్నారు, ఆదాని అంబానీ ఇద్దరు కొంటున్నారు. ఈ దేశాన్ని లూటీ చేస్తున్నారని ప్రతి సందర్భంలో మాట్లాడుతాడు, రోజు మాట్లాడుతూనే ఉంటాడు. అటు పార్లమెంట్లో మాట్లాడట్లేదు, ఎన్నికల సభలో మాట్లాడతాడు, అతను మాట్లాడతాడు. కానీ ఇక్కడ నిన్న పార్లమెంట్లో సేమ్ దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగానే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ఎంపీలు అదే టీషర్ట్ని ఆదాని అంబానీకి సంబంధించినట్టు మోడీ ఆదాని దానికి సంబంధించినటువంటి బంధాన్ని తెలియజేసేటటువంటి నిరసనగా టీషర్ట్ వేసుకొని పార్లమెంట్లో నిరసన వ్యక్తం మోదీ ఆదాని ఏక హై అనేటువంటిది నిరసనగా సేమ్ ఆ టీషర్ట్ వేసుకొస్తారు. సేమ్ అదే టీషర్ట్ని అదే విధంగా మోదీ అంబానీ రేవంత్ అనేటువంటిది అంటే ఇక్కడ ఎవరు దాన్ని వేస్తే మాత్రం ఇక్కడ వేసుకొని నిరసనగా అసెంబ్లీకి ఎంటర్ అయితే అసెంబ్లీకి గేట్లో కూడా రానియ్యారు. అంటే గల్లీలోనేమో మీదేమో ఒక రకమైన వాయిసు, ఢిల్లీలో గల్లీకి వచ్చేసరికినేమో మీరు ఆదాని దోస్తీ. ఎందుకంటే ఢిల్లీలో మీకు ఆదాని మీతో దోస్తీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ, మోడీ కాబట్టి ఆదాని మోడీతో దోస్తాన్ని ఇస్తున్నాడు. మీకు అక్కడ అవకాశం ఉంటే మీరు అదే ఆల్రెడీ ఆ పని చేసేటోళ్ళు మీరే. కానీ గల్లీలో మీకు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా, ఎక్కడ అధికారం ఉన్నా కూడా ఆదానిని కానీ అంబానీని కానీ మీరు దోపిడీని వాళ్ళ అరికట్టినటువంటిది, కట్టడి చేసినటువంటిది లేదు. లేకపోగా ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణలో ఆదానిని అడుగు పెట్టనీయకుండా కేసీఆర్ గారు అడ్డుకున్నాడు. కానీ మీకు అధికారం వచ్చిన వెంటనే మీరు చేసిన పని ఏంటంటే ఆదానికి రెడ్ కార్పెట్ పరిచి తెలంగాణని దోపిడీ చేసుకోవటానికి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించింది.
రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆయన కోసం 100 ఎకరాల భూమిని రైతాంగం పచ్చని పంట పొలాలు పండేటటువంటి భూమిని గుంజుకొని ఇవ్వటానికి గుంజుకుంటే ప్రజలు తరిమిరక్కడ 2 లాగచర్లలో జరిగింది. అది లాగచర్లలో ఏమైనా జరగని దాని వెనక ఆదాని అన్నది వాళ్ళ తర్వాత హైదరాబాద్లో నీకు పవర్ ప్రాజెక్ట్స్ విద్యుత్ పంపిణీకి సంబంధించిన బిల్లు వసూలు పెట్టింది. తర్వాత ఇంకా సింగరేణిలో బొగ్గు గనులకు ఆదాని కప్పై పెట్టేటువంటిది మీరు ఆ పని మొదలుపెట్టింది. అంటే తెలంగాణ వనరులని దోచుకోవటానికి ఆదానికి తెలంగాణలో రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించారు. అది నిరసన వ్యక్తం చేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని నేను అమానుషంగా గేట్ లోపలికి కూడా రానియండి, దౌర్జన్యంగా అక్కడ దౌర్జన్యం చేస్తారు. దాంతో మీ వైఖరి ఏందో మీ ద్వంద్వ వైఖరి అనేది అర్థమైపోయింది. తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు దాన్ని గ్రహిస్తారు. జనరల్గా అసెంబ్లీ సమావేశాలప్పుడు వివిధ రూపాల్లో నిరసన రూపాలు వ్యక్తం చేస్తుంటారు. లేకపోతే ఎండిపోయిన పంట తీసుకురావడం కావచ్చు, లేకపోతే లాంతర్లు, ఇవన్నీ గతంలో చూసాం. సో అట్లే ఒక అంశం పైన టీషర్ట్ వేసుకొని వచ్చారు అంతే. సో ఎందుకు అలౌ చేయలేదు అనేటువంటి విషయం ఎవరికి అర్థం కాని పరిస్థితి. పార్లమెంట్లో నిన్న పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించారు ఎవరు, రాహుల్ గాంధీ ఆయన టీం అంతా కూడా. టీషర్ట్లు వేసుకోవడమే కాదు, ఆ మాస్కులు కూడా తెచ్చారు. మోడీ గారి మాస్కు, అదానీ మాస్క్ తీసుకొచ్చి ఆ మాస్కులు కాంగ్రెస్ వాళ్ళంతా ముఖానికి పెట్టుకొని పార్లమెంటు ప్రాంగణంలో గొడవ చేశారు వాళ్ళంతా. మనమంతా చూస్తున్నాం. మరి అదే సమయంలో ఇక్కడ అసెంబ్లీ విషయంలో మాత్రం జరిగింది మనమంతా చూస్తున్నాం. గేట్లో కూడా రానియాలి, కనీసం ప్రాంగణంలో అయినా అడుగు పెట్టుకుంటే అది వేరుగా ఉండేది. అది కూడా జరగలే. ప్రధానంగా ఇవాళ ఏంటంటే అసెంబ్లీని కానీ బయట ఎంట్రీ గేట్ దగ్గరనే అసెంబ్లీని కానీ కౌన్సిల్ని కానీ నియంత్రించేది అక్కడ స్పీకర్ గారు, ఇక్కడ శాసన మండలి చైర్మన్ గారు. వాళ్ళు రూలింగ్ ఇవ్వాలి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ వాళ్ళ పోలీసులే నిర్ణయం తీసుకొని మొత్తం అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని కనీసం గేట్లోకి రానివ్వకుండా. మీరు తేడా గమనించండి. పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు రాహుల్ గాంధీ ఆయన టీం. ఏది మాస్కులతో, టీషర్ట్లతో, మాస్కులు కూడా ఉన్నాయి, తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ అసెంబ్లీలో కనీసం గేట్లోకి ఎంటర్ కానివ్వాలి. మరి వీళ్ళ చేతుల్లో ఏమో ఆయుధాలు లేవు, ఏమీ లేవు, అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేరు. టీషర్ట్ వేసుకొని వచ్చారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో మీరు ప్రస్తావించినట్టుగా రకరకాల చొక్కాలు వేసుకొని రావడం కానీ, కరెంట్ సమస్య ఉంటే బ్లాక్ షర్ట్స్ వేసుకోవటము, ఇవన్నీ కూడా. అసలు డ్రెస్ కోడ్ ని అసెంబ్లీలో డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా? ఈ డ్రెస్ తో రావద్దని పోలీసులు ఏమైనా స్పీకర్ డిసైడ్ చెప్పాలనా, లేకపోతే పోలీసులు చెప్తారా? మళ్ళీ అందులో నీకు డ్రెస్ కోడ్ ఇంకేమైనా ఉంటే కూడా ఎక్కడ సెంట్రల్ హాల్లోకి పోవటానికి అటువంటి ఏమైనా ఉంటుంది. అది నీకు ఎక్కడ మీరు రోడ్డు మీద, నడి రోడ్డు మీద, అసలు గేట్ దగ్గర కూడా సమస్యను రిఫ్లెక్ట్ చేసే విధంగా రకరకాల రూపాల్లో ఉంటది. ఇక్కడే నీకు ఇందాక సోదరులు శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడో చరిత్రలో ఓ పంట నష్టపోయి పంట ఎండిపోయింది అనుకో, ఆ ఎండిపోయిన పంటలు తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రదర్శిస్తారు. విద్యుత్ సమస్య వచ్చింది అనుకోండి, కరెంటు కోతలు వాటికి సంబంధించి దాన్ని అర్థం చేయించడం కోసం లాంతర్లు తీసుకొచ్చి ప్రదర్శిస్తారు. ఇంకేదైనా అట్లా సింబాలిక్గా ఆ ఇష్యూని బట్టి ఆ ఇష్యూ రిలేటెడ్ వాటిని సింబాలిక్గా చూపించడం అనేది ఇవాళ చట్టసభల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పద్ధతి, సాంప్రదాయము. ఇవాళ కనీసము దాన్ని కూడా కాలరాసి మీరు ప్రజాస్వామ్యము 6 గ్యారంటీలకు తోడుగా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం, ఇదే ప్రజాస్వామ్యం నిరంకుశం, అన్ని రకాల హక్కులని ఇప్పటికి ప్రజల హక్కుల్ని కాలరేసినారు. కొత్తగా నిన్న అమలు చేసింది ప్రజలకు అర్థమయ్యే నిన్న చేసింది ఏంటంటే చట్టసభల ప్రతినిధుల హక్కులను కూడా మేము కాలరాస్తాము, అది అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షిగా అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. చరిత్రలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచినప్పుడు ఎడ్ల బండ్ల మీద రావడం, గుర్రాల మీద రావడం కూడా మనం చూసాం. అంటే ఏంటంటే ఒక నిరసన వ్యక్తం చేయడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చిన సందర్భాలు అవన్నీ. కానీ ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి కనీసం అసెంబ్లీ ప్రాంగణానికి ఇవాళ చూస్తాం కదా, కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏం జరిగిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆయన వ్యాసం రాస్తూ స్పష్టంగా చెప్పారు. ఆయన పోలీసుల దుందుడుకు చర్యలు చాలా మితిమీరిపోతున్నాయి, అది కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి ఆయన ఒక మేధావి తెలంగాణ ఉద్యమకారుడు, ఇవాళ ఆయనే ముందుకొచ్చి మరి పోలీసుల చర్యలను ఆయన ప్రతిఘటిస్తున్నారంటే ప్రభుత్వం ఇప్పటికైనా. ప్రొఫెసర్ జి హరగోపాల్ రాసిన వ్యాసం ఇది, అంటే ఇక్కడ టైము దాన్ని కవర్ చేస్తుంది. ప్రొఫెసర్ జి హరగోపాల్ చెప్పండి, దీంట్లో ఉన్న అంశాలు అన్నారు కదా. అందులో
అందులో చాలా అంశాలు ఆయన పేర్కొన్న అంశాలు ఏంటంటే వాళ్ళు వాగ్దానాలు చేశారు, వాగ్దానాలు చేసిన దానికి అనుగుణంగా ప్రజలు అడుగుతూ ఉంటారు, అడిగిన దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రత్యేకించి పోలీసులు మాత్రం చాలా దుందుడుగా వ్యవహరిస్తున్నారు, అమానుషంగా వ్యవహరిస్తున్నారు అని 2 ఎన్కౌంటర్లను కూడా పేర్కొన్నారు ఆ వ్యాసంలో. అవును, ఎప్పుడూ లేని ఎన్కౌంటర్లు మళ్ళీ మొదలయ్యాయి, 2 ఎన్కౌంటర్లు జరిగాయి, వాటి మీద విచారణ జరగాలి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఓవరాల్గా ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలు ఆయన ఎండగడుతూనే పోలీసుల చర్యలు కూడా ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. మరి అదేనా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం. చూడండి, ఎన్కౌంటర్లు తెలంగాణలో తెలంగాణ వచ్చిన వెంటనే 2015లో ఒక శృతి సాగర్ ఒక ఎన్కౌంటర్ జరిగింది. అది కొంత అటు దండకారణ్యం, అటు ఛత్తీస్గఢ్, ఆ పోలీసు కోఆర్డినేషన్తో ఛత్తీస్గఢ్ బార్డర్లో జరిగింది, మన సరిహద్దులో జరిగింది. అది తెలిసిన వెంటనే మన దగ్గర జరిగింది. కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అందరు బుద్ధిజీవులు ఆ సమాజం నుంచి వచ్చినటువంటిది వెంటనే ఆయన విషయం తెలుసుకొని తెలంగాణలో ఇక ముందు ఈ జరిగిన పొరపాటు ఇక ముందు జరగకూడదు అని చెప్పేసి ప్రతి క్షణం అప్రమత్తంగా చర్యలు తీసుకోవడం, జాగ్రత్త ఉండటం. ఆ తర్వాత 9.5 ఏళ్ళు ఒక్క చిన్న ఎన్కౌంటర్ లాంటి సంఘటన కూడా తెలంగాణలో జరగలేదు. ఒక సెంటెన్స్ అందులో కనిపిస్తుంది చూడండి, ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ ఆదేశించాలి, తెలంగాణలో పైన కూడా విధానం చిన్న చిన్న హాల్ మీటింగ్లకు అనుమతి ఇవ్వడం లేదు, ఏ చిన్న సభ పెట్టుకోవాలన్నా పోలీసుల అనుమతి కావాలి. పైన కూడా ఒక సెంటెన్స్ ఉంది, ఇక్కడ ఆయన ఏడాది పాలన చూస్తే పోలీసు యంత్రాంగం మరింత దూకుడుగా ఉంది. ఏడాది పాలన చూస్తే అధికారంలోకి వస్తూనే ఒక ఎన్కౌంటర్ జరిగింది. విజయోత్సవాలు ఒకవైపు జరుగుతున్న సందర్భంలోనే మరో ఎన్కౌంటర్ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి సీతక్క ములుగు ఆ నియోజకవర్గ పరిసర ప్రాంతాలను 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ సీతక్క గారు ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా గతంలో హక్కులు ఆదివాసీలు అని చెప్పి ఆ చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఆ చనిపోయిన బిడ్డలంతా కూడా ఆదివాసీ బిడ్డలు. ఆ వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే ఆ ఎన్కౌంటర్లో ఈ వారంలో జరిగిన ఎన్కౌంటర్లు ఏంటంటే ఆదివాసీ బిడ్డల విషయంలో వాళ్ళని అది ఎన్కౌంటర్ కాదు, అది బూటకపు ఎన్కౌంటరు, విష ప్రయోగం జరిగి చంపేసిండ్రు. దానికి సీతక్క లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో శ్రమించినటువంటి సర్పంచులు, అంటే ఇప్పుడు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం, అవసరం పడుతున్నాం, మా బాధలు వినండి, మా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి అంటూ ఎప్పుడు కార్యక్రమాలు తీసుకున్నా కూడా సర్పంచులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న చెలో అసెంబ్లీ కార్యక్రమం, అంటే అసెంబ్లీ ముట్టడి ఒకటి తీసుకుంటే చాలా చోట్ల మొత్తం అరెస్టుల పర్వం కొనసాగింది. రవికుమార్ గౌడ్ గారు, సర్పంచులందరినీ కూడా మళ్ళీ నిన్న కూడా అరెస్ట్ చేశారు. సో వాళ్ళ పెండింగ్ బిల్లులకు ఇంకా మోక్షం కలగనట్టే భావించాలా? వాళ్ళ ఆర్తనాదాలకి, వాళ్ళ బాధలకి పరిష్కారం ఎప్పుడు? నాకు తెలిసి సర్పంచులు దాదాపు సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారిని, మంత్రులని, సంబంధించినటువంటి వాళ్ళ అధికారులని కలిసి వాళ్ళ సమస్యను విన్నవించుకోవడానికి సంవత్సర కాలం నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా కలిసి వాళ్ళతో సావధానంగా ఓ వినతి పత్రం తీసుకున్నది లేదు, మాట్లాడింది లేదు, సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసింది లేదు. కానీ పైకి మాత్రం వాళ్ళు ఏం చెప్పారు, ఇక మొత్తం ప్రజాస్వామ్యం అసలు భూమి మీద ఎక్కడ ఉండదు, తెలంగాణలోనే ప్రజాస్వామ్యం ఇట్లా అద్భుతంగా పరిడవిల్లుతుంది, అప్పటి వరకు ఇంకోటి ఉండే, ఇక ప్రజాస్వామ్యం అసలు పరిడవిల్లుతుంది, రాత్రి ఎప్పుడంటే అప్పుడు సెక్రటరీ ఇట్లా మొత్తం 7 గంటల ఆడికి రావచ్చు, ముఖ్యమంత్రికి మంత్రుల ఇళ్లలో కూడా బెడ్రూమ్లకు కూడా వచ్చేసి మీరు రాత్రి 2ంటికైనా దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు, సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి చెప్పిరు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇప్పటికి సందర్భం వచ్చినప్పుడల్లా అదే కోతలు కూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రులు గయ్య కోతలు వస్తున్నారు. స్వయంగా సర్పంచులు మొన్నటి వరకు సర్పంచులుగా చేసినటువంటి వాళ్ళు తమ పెండింగ్ బిల్లుల కోసము కనీసం మేము చేసినాము, వాటిని బిల్లు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళ చుట్టూ వినతి పత్రం ఇచ్చుకోవటానికి, విజ్ఞప్తి చేసుకోవటానికి తిరిగి చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా ఉండదు. ఎప్పుడు సందర్భంగా తీసుకుపోయి జైల్లో, పోలీస్ స్టేషన్లో పెట్టాలి, కనీసం ఉండాలి, ఇళ్లలోనే అరెస్ట్ చేయాలి. ఇవాళ ఏదైనా ఎవరైనా ముఖ్యమంత్రి కలవడానికి బూతురు అనగానే తెల్లారగట్లని రాత్రి ఇంటికి పోయి ఆ ఇళ్లలో అందరు సర్పంచ్లను తీసుకొచ్చి జైల్లో, పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఎక్కడికక్కడ. అది ఇవాళ ఇంకోటి కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బిల్లు లేదు ఎప్పుడెప్పుడు అంటున్నారు. అరే కనీసం సంవత్సరం గవర్నమెంట్ మారుతున్న ప్రాసెస్లో ఒక 6 నెలలు మారుతున్న ప్రాసెస్లో ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఆ పనులు వచ్చిన తర్వాత పనులు అయ్యి వాటి ఎంబీలు అయిపోయి వాటి అన్నింటి అయిపోయి బిల్లు ఇవ్వటానికి కొంత టైం పడుతుంది.
ఆ టైంలో మీరు ఇవ్వాల్సిన పనులు ఇవ్వలే. రైట్. ఎవరి ఇవ్వాల్సినటువంటి కొత్త గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాలి. కానీ మీరు ఏం చేసిండ్రు, అదే మీ కాంట్రాక్టర్ మీకోసం పెద్ద అందరు ఓపెన్గా మాట్లాడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారి ఆయన కాంట్రాక్ట్లో ఆయన బిల్లుల కోసము అప్పటికి ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం సిద్ధం చేసినటువంటి 7,500 కోట్ల రూపాయల్ని సిద్ధం చేసినటువంటి వాటిని ఆపి, ఎన్నికల్లో ఆపి, గవర్నమెంట్ రాగానే తెల్లారి వెంటనే వాటిని వాళ్ళ బిల్లులు క్లియర్ చేసుకున్నారని వాళ్ళ అందరికీ తెలుసు. ఇవాళ మీరు 1,000 కోట్ల ఎట్లా తలాయిని పంచుకున్నారు. మీరు కాంట్రాక్టర్లు, మీరు తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాంట్రాక్టర్లు. మీరు పంచుకున్నారు, మీ బిల్లులు రూపాయి వచ్చే దగ్గర 2 రూపాయలు తీసుకున్నారు, 10 రూపాయలు తీసుకున్నారు, అవన్నీ అయిపోయింది. కానీ వాళ్ళ సర్పంచులు ఊర్లో వాళ్ళు చేసిన పని సీసీ రోడ్లు, ఇంకోటి వైకుంఠ ధామాలు, అటువంటి గ్రామ స్థాయిలో ప్రజల కోసం ఇచ్చేటటువంటి పనులకు సంబంధించినటువంటి పూర్తిగా క్షేత్రస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి పనులు దాదాపు 700 కోట్లు 600 కోట్లు ఏదో ఉన్నది. మీరు నిజంగా ఆ 7,000 కోట్లు తీసుకున్నారు, వాళ్ళని ఇచ్చుంటే అయిపోయేది. కానీ ఇప్పటికీ వచ్చినటువంటి వాటిని కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నారు. అడిగితే అరెస్ట్ చేసి నిన్న కూడా అసెంబ్లీ మొదటి రోజు కాబట్టి సర్పంచులు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి వచ్చి ప్రభుత్వానికి తెలియజేసుకుందామని చెప్పేసి చెప్తే వాళ్ళని ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న రాత్రి అరెస్ట్ చేసిరు. అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన నాయకత్వం కొంచెం ముందు జాగ్రత్తగా వచ్చినట్టు నాయకత్వం తీసుకుపోయి షాహనాద్ గంజ్లో ఇంకోటి అమానుష్యంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టినటువంటిది. ఇవాళ ఖచ్చితంగా సర్పంచులది మీరు ఆ బిల్లులు క్లియర్ చేయాలి. మీరు చెప్పారు ఎన్నికలకు ముందు కూడా, ఎన్నికల సందర్భాల్లో కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. వారు ప్రస్తావించినట్టుగా చాలా స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది, ప్రజాపాలనలో ఇటువంటి అరెస్టులు ఉండవు, ముందస్తు అరెస్టులు ఉండవు, తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్న అరెస్టులు ఉండవు అంటూ రకరకాల మాటలు చెప్పారు. తర్వాత 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నారన్నటువంటి అన్ని చెప్పినా కూడా ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఒక ప్రశ్న వస్తుంది. సో ఎందుకు ఈ అరెస్టులు? కూర్చొని మాట్లాడితే నిజంగా సరే పలానా రోజు అప్పుడు ఇస్తాం, లేకపోతే ఇంకా టైం పడుతుంది, ఏదో ఒకటి వాళ్ళకి చెప్పి ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుంది కదా అన్న చర్చ. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలియక కాదు, గతంలో పరిపాలన చేసిన అనుభవం ఉంది ఆ పార్టీకి. అయినా ఎన్నికల్లో వాగ్దానాలు ఎందుకు చేశారంటే ఏదో రకంగా అధికారంలోకి రావాలని చేశారు. ఇవాళ వాగ్దానాలు విస్మరించారు వాళ్ళు. వాళ్ళ సర్పంచులు అంటే వాళ్ళేదో సంఘ విద్రోహ శక్తులు కాదు, దేశద్రోహులు కాదు, ప్రజాప్రతినిధులు. నిన్న మొన్నటి వరకు గ్రామాలు పరిపాలించిన వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారన్న విషయం ఇవాళ ప్రజాభవన్ ఉంది కదా, అందరికీ గేట్లు తెరిచాము, గేట్లు బద్దలు కొట్టామని చెప్పారు కదా. ప్రజాభవన్కు పిలిపించి అందరితో మాట్లాడితే అయిపోయింది. ముఖ్యమంత్రి గారు లేకపోతే సంబంధిత మంత్రి ఎవరైనా మాట్లాడితే అయిపోయింది. అది జరగలేదు. మరి వాళ్ళు అసెంబ్లీకి చెప్పుకోవాలి. అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు అసెంబ్లీలో అధికార పక్షం ఉంటుంది, విపక్షం ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను కూడా దశాబ్దాలుగా చూస్తున్నాను, ప్రజా సమస్యలు ఏవైనా సరే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముందుకు తెస్తారు సహజంగా. తెచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని సగౌరవంగా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తే బాగుండదు. కానీ అంటే ఇటువంటి ఇష్యూస్ అడ్రస్ చేయాల్సింది పోయి ఇటువంటి ఇష్యూస్ కాకుండా అనవసరమైన వాడి జోలికి పోవడం ఏంటంటే ఇవాళ ఆశా వర్కర్లు కానీ సర్పంచ్లు కానీ వీళ్ళు ఎన్నికల్లో చెప్పింది అడుగుతున్నారు, కొత్తగా ఏం అడగట్లేదు. సో అదే శ్రీధర్ గారు అంటే ఇటువంటి అన్ని వదిలేసి అనవసరం ఎవరు అడగని విగ్రహాల మార్పులు, లేకపోతే టీఎస్ నుంచి టీజీ మార్చడాలు, ఇవన్నీ ఎందుకన్నటువంటి ఒక చర్చ కూడా వస్తుంది. ఎవరో మీరు ప్రస్తావించారు, బాగుంది. ఎవరు అడగని, డిమాండ్ లేని, ప్రజల్లో డిమాండ్ లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో ఇవాళ ప్రచారానికి కానీ, ఆ ప్రకటనలకు కానీ, తర్వాత ఫ్లెక్స్లకు కానీ మరి 100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, మరి వాళ్ళ సర్పంచుల న్యాయమైన కోరిక ఇవాళ పెద్ద ఇందాక రవి గారు ఆయన ప్రస్తావించారు. అప్పులు తెచ్చి పెట్టినండి వాళ్ళు సొంతంగా కాదు, వాళ్ళు అప్పులు తెచ్చి పెట్టిండ్రు. అప్పులు తెచ్చిపెట్టి, ఎందుకంటే ధనాధాన్య పూర్తి చేసుకుంటే ఎన్నికలు అయిపోగానే మళ్ళీ బిల్లులు వస్తాయని చెప్పేసి అప్పులు తెచ్చిపెట్టారు సొంతంగా. వాళ్ళు ఏదో ఉండి దాచిపెట్టుకో, ఏదో లక్షలు ఉండి పెట్టిన వాళ్ళు కాదు. కోట్లాది రూపాయల హక్కు 7,500 కోట్లనే మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద బడా కాంట్రాక్టర్లకు రైతు బంధు, రైతులకు ఇవ్వాల్సినటువంటి వాటిని ఆపి వాళ్ళు మీరు ఇచ్చుకున్నారు. ఇవాళ గ్రామీణ స్థాయిలో మా మౌలిక సదుపాయాల కోసము సర్పంచులు పెట్టినటువంటి వాటిని ఇవాళ కనీసం మీరు ఇవాళ వాటిని బిల్స్ క్లియర్ చేయకపోవటానికి కనీసం వినాలి కదా. వాళ్ళు ఏంది ఇదన్నీ వినాలి. ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి ముగ్గుట్లో ఎవరో ఒకరు విని ఆ సమస్యకు ఇప్పుడు కాదు ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు కాదు ఇప్పుడు ఉన్నట్టు కొంత టైం పడుతుంది, ఒక 2 నెలలు ఇస్తాం, 4 రోజులు ఇస్తాం, ప్రయారిటీగా అప్పుడు ఇస్తామని చెప్పేసి చెప్పాలి. వాళ్ళని చెప్పాలి. అదేం చేయకుండా వాళ్ళ దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో పెట్టడం, అరాచకం చేయడం. సో ఇట్లా అంటే ఇష్యూస్ కాని వాటిని ఇట్లా ముందుకు తీసుకురావడం అంటే
బుల్డోజర్తో ఇల్లు కూలిపోయింది, తల్లి రూపం మారింది, మా ఇల్లు లేదు మా తల్లి లేదంటూ ప్రజలు రోధిస్తున్నట్టుగా ఈ కార్టూన్ చెప్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం ఒక్కటే, మీరు ఎన్నికల వాగ్దానం చేశారు కదా, ఏది ఎక్కడ అని అడిగితే పోలీసులను ప్రయోగిస్తూ ఉన్నారు. ఇక అంతకుమించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం పెద్దగా కనిపించట్లేదు. మనం వాళ్ళ సర్పంచులను చూసాం, ఆశా వర్కర్లను చూసాం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో చూసాం, మరి ఇంకా ఇన్ని చూస్తాం. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పోలీసులను ప్రయోగించడం కానీ, ఎన్కౌంటర్లు కానీ, తర్వాత ఎమర్జెన్సీ విధించడం కానీ, చట్టాలను ప్రయోగించి మహామేధావులను కూడా జైల్లో తోయడం కానీ ఇవన్నీ మనం చూసాం. ఒకటే మాట, నిన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిండు అసెంబ్లీలో ఓ మాట మాట్లాడింది. సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేయటంలో మనం సఫలీకృతమైనాం, అందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అని చెప్పి పాపం అది ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా వాస్తవాన్ని అయితే మనసులో ఉన్నదైతే చెప్పింది. రైట్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆయచితం శ్రీధర్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.